మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి పక్కనుంచాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 4 గ్లాసులు వాటర్ మరిగించి హోల్ గరం మసాలా వేసి సాల్టు, నానబెట్టుకున్న రైస్ వేసి కొద్దిగా నిమ్మరసం వేసి 80% కుక్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు ఫ్రై చేసి పక్కనుంచి ఉడికించుకున్న ఎగ్స్ వేసి ఫ్రై చేసి పక్కనుంచాలి. అదే కళాయిలో కొద్దిగా నూనె వేసి హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి కలపాలి. మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేయాలి. నూనె సెపరేట్ అయిన తర్వాత సాల్టు, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి కలపాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి 3 మినిట్స్ కుక్ చేయాలి. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కొద్దిగా గ్రేవీ తీసి పక్కనుంచాలి. 80% కుక్ చేసుకున్న రైస్ వేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి గ్రేవీ పైన వేసుకుని సెకండ్ లేయర్ రైస్ వేసి ఎగ్స్, పుదీనా, కొత్తిమీర తరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొద్దిగా రైస్ వాటర్ వేసి పైన కొద్దిగా నెయ్యి వేసి పాల్లో కొద్దిగా పసుపు యాడ్ చేసి కలిపి వేసుకున్నాను. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ టిష్యూ పేపర్స్ పెట్టి పైన మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ కుక్ చేసి లో ఫ్లేమ్ మీద 10 మినిట్స్ కుక్ చేయాలి. ఎగ్ దమ్